బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. మెట్రో రైలు విస్తరణ అనుమతులు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు నిధులు కోరనున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ అనుమతులు, నిధుల విషయాన్ని కేంద్ర మంత్రులతో కలిసి కోరనున్నారు. ఇక ఏఐసీసీ పెద్దలతో భేటీ అయ్యే తాజా పరిణామాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రమేష్, 2 రోజుల పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. వెన్నెల నిన్న మొదటి రోజు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను సీఎం రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. ఇందులో భాగంగా ఖేల్ ఇండియా గేమ్స్ 2026 ని మన దగ్గర నిర్వహించాలి, తెలంగాణ నిర్వహించాలని ఆయన కోరడం జరిగింది. అట్లాగే తెలంగాణలో క్రీడాకారుల శిక్షణ, అట్లాగే వారి ఎంపికకు క్రీడా మౌలిక సదుపాయాల కోసం కూడా నిధులు కేటాయించాలని కోరడం జరిగింది. సేమ్ టైం యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్స్ కానీ స్టేడియాలకు సంబంధించి కూడా అభివృద్ధి కోసం మరో 100 కోట్లు కూడా కేటాయించాలని కోరడం జరిగింది. 2036 ఒలింపిక్స్ లో కూడా కనీసం 2 ఈవెంట్లను తెలంగాణలో నిర్వహించాలంటూ కూడా క్రీడా శాఖ మంత్రిని అయితే కోరడం జరిగింది. ఇక రెండో రోజు ఈ రోజు కూడా ఆయన ఢిల్లీలో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. నడ్డాతో పాటు అశ్విన్ వైష్ణవ్ తో, అట్లాగే గడ్కరీ, ఖట్టర్ ను కూడా కేంద్ర మంత్రులను కలిసి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ అట్లాగే స్కీమ్స్ కు సంబంధించినటువంటి విషయాలపై కూడా చర్చించబోతున్నారు. దాంతో పాటు ఆ పార్టీ పెద్దలైనటువంటి రాహుల్ గాంధీ అట్లాగే మల్లికార్జున్ ఖర్గేను కూడా కలిసి పార్టీకి సంబంధించినటువంటి పదవులకు సంబంధించి అట్లాగే ఎలక్షన్స్, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహంపై కూడా ఆయన చర్చించేటువంటి అవకాశం ఉంది. వెన్నెల, థ్యాంక్ యూ రమేష్.